హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ విత్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో రెగ్యులర్గా ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఎస్ఎస్సి అండ్ రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకుని రెగ్యులర్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి సబ్జెక్ట్ వైజ్గా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా అవి చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అవి క్లిక్ చేసినట్లయితే మీరు ఆ వీడియోస్ని చూడవచ్చు. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అనగా ఆర్ఆర్బి, ఎన్టీపీసీకి కానీ, గ్రూప్ డి కానీ, ఎస్ఎస్సికి కానీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఎస్ఎస్సి అనేవి. ఆ క్వశ్చన్స్ అనేవి కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం కంప్యూటర్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఇవి ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి అండ్ రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా యూస్ఫుల్ అవుతాయి. ఫస్ట్ బిట్ చూద్దాం. ద ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాజ్ అంటే ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఏది అంటే ఫోర్టాన్. ఆన్సర్ ఈస్ ఫోర్టాన్. సెకండ్ బిట్, విచ్ స్టోర్స్ డేటా పర్మనెంట్లీ ఇన్ ఏ కంప్యూటర్. కంప్యూటర్లో డేటాని పర్మనెంట్గా ఏది స్టోర్ చేస్తుందంటే ఆన్సర్ ఈస్ రోమ్. రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమొరీ. రీడ్ ఓన్లీ మెమొరీ. థర్డ్ బిట్, విచ్ ఈజ్ ఎ మెయిన్ సిస్టమ్ బోర్డ్ ఇన్ ఏ కంప్యూటర్. ఆన్సర్ ఈస్ మదర్ బోర్డ్. మదర్ బోర్డ్ అనేది మెయిన్ సిస్టమ్ బోర్డ్ అనమాట కంప్యూటర్లో. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఫోర్త్ బిట్, వాట్ ఈజ్ ఏ బగ్ ఇన్ ఏ కంప్యూటర్ టెర్మినాలజీ. అంటే కంప్యూటర్ టెర్మినాలజీలో బగ్ అంటే ఏంటి అంటే యాన్ ఎర్రర్ ఇన్ ప్రోగ్రామ్. ప్రోగ్రాంలో మనకి ఎర్రర్స్ వస్తాయి కదా, దానిని బగ్ అంటారనమాట. ఫిఫ్త్ బిట్, యాన్ ఎలక్ట్రానిక్ పాత్ దట్ సెండ్స్ సిగ్నల్స్ ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ కంప్యూటర్ టు అనదర్ ఈజ్. ఆన్సర్ ఈజ్ బస్. బస్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పాత్ అనమాట. ఇది సిగ్నల్ని ఒక కంప్యూటర్ నుండి ఇంకో కంప్యూటర్కి సిగ్నల్స్ని సెండ్ చేస్తుంది. ఓకేనా. సిక్స్త్ బిట్ చూద్దాం. యూఎస్బి ఈజ్ విచ్ టైప్ ఆఫ్ స్టోరేజ్ డివైస్. అంటే యూఎస్బి అనేది ఏ రకపు స్టోరేజ్ డివైస్ అంటే టెర్షియరీ స్టోరేజ్ డివైజెస్. ఓకేనా. సెవెంత్ బిట్, హూ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క పితామహుడు అంటారు కదా, ఎవరు అంటే జాన్ మెకర్తే. జాన్ మెకర్తే. ఎయిత్ బిట్, విచ్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు డేటాబేస్. డేటాబేస్కి సంబంధించిన టర్మ్ ఏది అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈస్ ఒరాకిల్. ఒరాకిల్. నైన్త్ బిట్, కంప్యూటర్ రెజల్యూషన్ మెజర్స్. అంటే కంప్యూటర్ రెజల్యూషన్ అనేది ఏం మెజర్ చేస్తుంది అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈస్ నెంబర్ ఆఫ్ పిక్సెల్స్. పిక్సెల్స్ ఎన్ని ఉన్నాయో అది మెజర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ బిట్, 10th బిట్ చూద్దాం. 1 నిబిల్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ బిట్స్. ఒక నిబిల్ అనేది ఎన్ని బిట్స్కి సమానం అంటే 4 బిట్స్ అనమాట. 4 బిట్స్కి సమానం. 11th బిట్, వాట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఏ డిజిటల్ సర్క్యూట్. అంటే డిజిటల్ సర్క్యూట్ యొక్క బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్గా దేనిని కన్సిడర్ చేస్తాం. ఆన్సర్ ఈస్ లాజిక్ గేట్స్. లాజిక్ గేట్స్ని మనం కన్సిడర్ చేస్తాం. వాట్ ఈజ్ ఫుల్ ఫామ్ ఆఫ్ ర్యామ్. ఇందాక రోమ్ చెప్పుకున్నాం కదా, రీడ్ ఓన్లీ మెమొరీ. ఇది ర్యామ్, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. 13th బిట్, విచ్ అమాంగ్ ఫాలోయింగ్ ఈజ్ సెకండరీ స్టోరేజ్ డివైస్. అంటే సెకండరీ స్టోరేజ్ డివైస్ అనేది ఏదంటే హార్డ్ డిస్క్ అనేది సెకండరీ స్టోరేజ్ డివైస్. వాట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ స్పెసిఫైయింగ్ అడ్రస్ ఆఫ్ ఏ మెమొరీ లొకేషన్. అంటే మెమొరీ లొకేషన్ యొక్క అడ్రస్ను స్పెసిఫై చేయడానికి ఏది బాధ్యత వహిస్తుందంటే ఆన్సర్ ఈస్ అడ్రస్ బస్. అడ్రస్ బస్. 15th క్వశ్చన్, యుఎల్ఎస్ఐ మైక్రో ప్రాసెసర్ ఈజ్ యూజ్డ్ ఇన్ విచ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్. అంటే
యుఎల్ఎస్ఐ అనేది ఒక మైక్రో ప్రాసెసరు. దాన్ని ఏ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో యూజ్ చేశారంటే 5th జనరేషన్. 16th బిట్ చూద్దాం. వేర్ ఈజ్ క్యాచ్ మెమొరీ ఈజ్ లొకేటెడ్ అంటే క్యాచ్ మెమొరీ అనేది ఎక్కడ ఉంటుందంటే సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. నెక్స్ట్ బిట్, విచ్ ఫంక్షన్ కీ ఈజ్ యూజ్డ్ టు చెక్ స్పెల్లింగ్స్ అంటే స్పెల్లింగ్స్ని చెక్ చేయడానికి ఏ ఫంక్షన్ కీస్ ఉంటాయి కదా, ఏ ఫంక్షన్ కీని యూజ్ చేస్తారంటే F7. నెక్స్ట్ బిట్, విచ్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఈజ్ యాన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, అది ఏ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ అంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ అనమాట. 19th బిట్, ఇఫ్ ఎ కంప్యూటర్ హ్యాస్ మోర్ దెన్ వన్ ప్రాసెసర్ దెన్ ఇట్ ఈజ్ నోన్ యాజ్. కంప్యూటర్కి ఒకటి కన్నా ఎక్కువ ప్రాసెసర్స్ ఉన్నాయనుకో దాన్ని ఏమంటారంటే మల్టీ ప్రాసెసర్ అంటారు అనమాట. నెక్స్ట్ బిట్, విచ్ ప్రోగ్రామ్ ఈజ్ రన్ బై BIOS టు చెక్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఆర్ వర్కింగ్ ప్రాపర్లీ వైల్ కంప్యూటర్ ఈజ్ టర్న్ ఆన్. అంటే మనం కంప్యూటర్ని ఆన్ చేసినప్పుడు ఏ ప్రోగ్రామ్ అనేది హార్డ్వేర్ కాంపోనెంట్ వర్క్ చేస్తున్నాయా లేదా అని ఏ ప్రోగ్రామ్ అనేది చెక్ చేస్తుందంటే పోస్ట్ ప్రోగ్రామ్. ఈ పోస్ట్ ప్రోగ్రామ్ అనేది BIOSతో రన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 21th బిట్, వాట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫైండింగ్ అండ్ లోడింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటూ ర్యామ్. అంటే ర్యామ్లోకి మనం ఆపరేటింగ్ సిస్టమ్ను లోడ్ చేయడానికి ఏది బాధ్యత వహిస్తుందంటే బూట్ స్ట్రాప్ లోడర్ అనేది రెస్పాన్సిబుల్ అవుతుందన్నమాట. నెక్స్ట్ బిట్, ఫుల్ ఫామ్ ఆఫ్ URL ఈజ్. URL యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈస్ యూనిఫామ్ రిసోర్స్ లోడర్. యూనిఫామ్ రిసోర్స్ లోడర్. 23rd బిట్, విచ్ టైప్ ఆఫ్ స్టోరేజ్ డివైస్ ఈజ్ ఏ BIOS. అంటే BIOS అనేది ఏ టైప్ ఆఫ్ స్టోరేజ్ అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈస్ ప్రైమరీ స్టోరేజ్ డివైస్ అనమాట ఇది. 24th బిట్, విచ్ ఈజ్ మోస్ట్ కామన్ లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ వెబ్ డిజైనింగ్. వెబ్ డిజైనింగ్లో మోస్ట్ కామన్గా యూజ్ చేసే లాంగ్వేజ్ ఏంటంటే HTML. 25th బిట్, BIOS ఈజ్ యూజ్డ్ ఫర్. BIOS అనేది దేనికి యూజ్ అవుతుందంటే లోడింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ని లోడ్ చేయడానికి ఈ BIOS అనేది యూజ్ అవుతుంది. 26th బిట్, హూ వాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్. ఇంటర్నెట్ యొక్క పితామహుడు అంటారు కదా, ఎవరంటే విన్ సెర్ఫ్ అనమాట. 27th బిట్, ఇన్ బ్యాంకింగ్ రైల్వేస్ ఎక్సెట్రా విచ్ కంప్యూటర్స్ ఆర్ యూజ్డ్. బ్యాంకింగ్ రైల్వేస్లో ఏ టైప్ ఆఫ్ కంప్యూటర్స్ని యూజ్ చేస్తారంటే మెయిన్ ఫ్రేమ్స్ అనమాట. 28th బిట్, ఇంటర్సెక్షన్ ఆఫ్ కాలమ్స్ అండ్ రోస్ ఈజ్ కాల్డ్ ఏ. కాలమ్స్ రోస్ ఉంటాయి కదా, దాన్ని ఇంటర్సెక్షన్ అవడం వల్ల ఏం ఫామ్ అవుతుందంటే ఒక సెల్ ఫామ్ అవుతుంది అనమాట. దాన్నే సెల్ అంటారు అనమాట. 29th బిట్, 1 MB ఈజ్ ఈక్వల్ టు. 1 MB అనేది ఎంతకి ఈక్వల్ అంటే 1024 kilobytesకి ఈక్వల్ అవుతుంది అనమాట. 30th బిట్, వాట్ ఈజ్ ఫుల్ ఫామ్ ఆఫ్ EXIF. అంటే ఎక్స్చేంజబుల్ ఇమేజ్ ఫైల్ ఫార్మాట్. ఎక్స్చేంజబుల్ ఇమేజ్ ఫైల్ ఫార్మాట్. 31 బిట్, విచ్ ఆపరేషన్స్ ఆర్ పెర్ఫార్మ్డ్ బై ర్యామ్. ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమొరీ. ర్యామ్ అనేది ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ చేస్తుందంటే రీడ్ అండ్ రైట్. ఓకేనా, రీడ్ అండ్ రైట్. WWW స్టాండ్స్ ఫర్ అంటే వరల్డ్ వైడ్ వెబ్. వరల్డ్ వైడ్ వెబ్. 33rd క్వశ్చన్, డాక్యుమెంట్స్, మూవీస్, ఇమేజెస్ అండ్ ఫోటోగ్రాఫ్స్ ఎక్సెట్రా ఆర్ స్టోర్ అట్ ఏ. డాక్యుమెంట్స్, మూవీస్, ఇమేజెస్ అనేవి ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే ఫైల్ సర్వర్లో స్టోర్ అవుతాయి అన్నమాట. 34th బిట్, వేర్ ఆర్ సేవ్డ్ ఫైల్స్ స్టోర్డ్ ఇన్ ఏ కంప్యూటర్. మనం ఫైల్స్ని సేవ్ చేస్తాం కదా, అవి కంప్యూటర్లో ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే హార్డ్ డిస్క్లో సేవ్ అవుతాయి.
35th bit, what is the meaning of OSI in terms of computers? కంప్యూటర్ టెక్నాలజీలో OSI అనగా ఏంటంటే ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్. నెక్స్ట్ బిట్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ GUI ఇన్ టర్మ్స్ ఆఫ్ కంప్యూటర్స్? అంటే కంప్యూటర్ టెక్నాలజీలో GUI యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. 37th బిట్, రోమ్ అంటే ఏం చేయమని చెప్పాం? రీడ్ ఓన్లీ మెమొరీ. రీడ్ ఓన్లీ మెమొరీ అనేది ఒక నాన్ వొలాటైల్ అన్నమాట. నాన్ వొలాటైల్. 38th, విచ్ అమాంగ్ ఫాలోయింగ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ లాంగ్వేజ్ ఇన్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్? అంటే ఆండ్రాయిడ్ అప్లికేషన్లో కామన్గా ఏ లాంగ్వేజ్ని యూజ్ చేస్తారు? లాంగ్వేజ్ అంటే మన లాంగ్వేజ్ కాదండి, కంప్యూటర్ లాంగ్వేజ్ అనమాట. ఏదంటే జావా లాంగ్వేజ్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ బిట్ 39, MPG ఈజ్ యాన్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ ఫైల్స్? MPG అనేది ఉంటుంది కదా, అది అనేది ఏ టైప్ ఆఫ్ ఫైల్ అంటే వీడియో. ఓకేనా, వీడియో. 40th బిట్, విచ్ అమాంగ్ ఫాలోయింగ్ ఈజ్ ఇంజిన్ ఆఫ్ కంప్యూటర్? అంటే ఇంజిన్ ఆఫ్ కంప్యూటర్గా దేన్ని అంటామంటే ప్రాసెసర్ని ఇంజిన్ ఆఫ్ కంప్యూటర్ అనేది అంటామన్నమాట. 41th బిట్, ఇఫ్ ఎ కంప్యూటర్ ప్రొవైడ్స్ డేటాబేస్ సర్వీసెస్ టు అదర్ దెన్ ఇట్ విల్ బి నోన్ యాజ్. ఒక కంప్యూటర్ అనేది ఇంకో కంప్యూటర్కి డేటాబేస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే దాన్ని ఏమంటారంటే డేటాబేస్ సర్వర్ అంటారు. డేటాబేస్ సర్వర్. 42, విచ్ టైప్ ఆఫ్ స్విచ్చింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఇంటర్నెట్? ఇంటర్నెట్లో ఏ టైప్ ఆఫ్ స్విచ్చింగ్ యూజ్ చేస్తారంటే ప్యాకెట్. ఆన్సర్ ఈస్ ప్యాకెట్. 43rd, విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కమ్యూనికేషన్ బిట్వీన్ మెమొరీ అండ్ ALU? మెమొరీకి మరియు ALU అంటే అర్థమెటిక్ లాజికల్ యూనిట్ అంటారు. ఈ రెండిటికి కమ్యూనికేషన్ జరపడానికి ఏది రెస్పాన్సిబుల్ వహిస్తుందంటే కంట్రోల్ యూనిట్. కంట్రోల్ యూనిట్. నెక్స్ట్ బిట్, ఇన్ కంప్యూటర్ వాట్ కన్వర్ట్స్ AC టు DC? కంప్యూటర్లో AC నుండి DCకి ఏది కన్వర్ట్ చేస్తుందంటే SMPS. SMPS. 45th బిట్, హూ ఇన్వెంటెడ్ కీబోర్డ్? కీబోర్డ్ని ఎవరు ఇన్వెంట్ చేశారంటే క్రిస్టోఫర్ లథమ్ సోల్స్. క్రిస్టోఫర్ లథమ్ సోల్స్. 46th బిట్, విచ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ డెవలప్డ్ బై యాపిల్? యాపిల్ అనేది ఏ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ను డెవలప్ చేసిందంటే MAC అంటే మ్యాక్ను OS అన్నమాట. 47th బిట్, ఫ్రమ్ విచ్ ఇయర్ 5th జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఈజ్ కన్సిడర్డ్? అంటే ఏ సంవత్సరం నుండి 5th జనరేషన్ కంప్యూటర్ను కన్సిడర్ చేశారు అంటే ఆన్సర్ ఈజ్ 1980. 1980వ సంవత్సరం నుంచి 5th జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ని కన్సిడర్ చేశారనమాట. 48th బిట్, వాట్ ఈజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ HTTP? HTTP యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. 49th బిట్, విచ్ ఆర్ ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే ఏంటంటే CPU అనమాట. మెయిన్ పార్ట్ ఏంటంటే CPUలో కంట్రోల్ యూనిట్ అండ్ అర్థమెటిక్ లాజిక్ యూనిట్. అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అంటే ALU, ఇందాక డిస్కస్ చేసాం కదా అదనమాట. 50th బిట్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఈజ్ టైప్ ఆఫ్? మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది ఏ టైప్ అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈస్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. అప్లికేషన్ సాఫ్ట్వేర్. 51 బిట్, ఇఫ్ CPU ఎగ్జిక్యూట్స్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ సైమల్టేనియస్లీ ఇట్ విల్ బి నోన్ యాజ్? CPU అనేది అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది మల్టిపుల్ ప్రోగ్రామ్స్ అంటే ఎక్కువ ప్రోగ్రామ్స్ని ఒకేసారి రన్ చేసినప్పుడు దాన్ని ఏమంటారంటే మల్టీ టాస్కింగ్ అంటారు అనమాట. మల్టీ టాస్కింగ్. 52, విచ్ డివైస్ అమాంగ్ ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్
సెండింగ్ డిజిటల్ డేటా ఓవర్ ఏ ఫోన్ లైన్. అంటే ఫోన్ లైన్ ద్వారా డిజిటల్ డేటాని సెండ్ చేయడానికి ఏ డివైస్ని యూజ్ చేస్తారంటే మోడర్న్. 53rd బిట్ వాట్ ఈజ్ యూజ్డ్ టు మేక్ కంప్యూటర్ చిప్స్. అంటే కంప్యూటర్ చిప్స్ను మేడ్ చేయడానికి దేన్ని యూజ్ చేస్తారంటే సిలికాన్ని యూజ్ చేస్తారు. 54 ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫామ్ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ఏ కంప్యూటర్. అంటే కంప్యూటర్లో డేటా అనేది ఏ ఫామ్లో స్టోర్ అవుతుందంటే బైనరీ ఫామ్లో డేటా అనేది స్టోర్ అవుతుందన్నమాట. 55 వేర్ ఈజ్ ర్యామ్ లొకేటెడ్. అంటే ర్యామ్ని కంప్యూటర్లో ఎక్కడ లొకేట్ చేస్తారంటే మదర్ బోర్డ్ అనమాట. ర్యామ్ అంటే ఏంటి? ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమొరీ. 56th బిట్ ఏ వైర్లెస్ టెక్నాలజీ బిల్ట్ ఇన్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ యూజ్డ్ ఫర్ ఎక్స్చేంజింగ్ డేటా ఓవర్ షార్ట్ డిస్టెన్సెస్ ఈజ్. తక్కువ దూరంలో డేటాను ఎక్స్చేంజ్ చేయడానికి ఏ వైర్లెస్ టెక్నాలజీను ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్లో యూజ్ చేస్తామంటే ఆన్సర్ ఈస్ బ్లూటూత్. ఓకేనా? ఆన్సర్ ఈస్ బ్లూటూత్. నెక్స్ట్ బిట్ బై ప్రెస్సింగ్ విచ్ కీ వీ క్యాన్ మూవ్ టు బిగినింగ్ ఆఫ్ ఏ పేజ్. మనం కంప్యూటర్లో పేజ్ బిగినింగ్కి వెళ్ళాలంటే ఏ కీని ప్రెస్ చేస్తే మనం పేజ్ బిగినింగ్కి వెళ్తామంటే ఆన్సర్ ఈస్ హోమ్ పేజ్ని క్లిక్ చేస్తే బిగినింగ్కి వెళ్తాం అనమాట. 58th బిట్ హూ ఇన్వెంటెడ్ జావాను ఎవరు ఇన్వెంట్ చేశారు అంటే జేమ్స్ గాస్లింగ్. 59th బిట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ర్యామ్ అంటే ఏమని చెప్పాను? ర్యాండమ్ యాక్సెస్ మెమరీలో ఏం యూజ్ చేస్తారంటే సెమీ కండక్టర్స్ అనేవి యూజ్ చేస్తారనమాట. 60th బిట్ అన్ అసెంబ్లర్ ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్లేట్ ఏ ప్రోగ్రామ్ written ఇన్. అసెంబ్లర్ అనేది ఏ ప్రోగ్రామ్ను అంటే అసెంబ్లర్ అనేది ప్రోగ్రామ్ని ట్రాన్స్లేట్ చేయడానికి యూజ్ చేస్తారు. అది ఏ లాంగ్వేజ్లో ఉంటుందంటే అసెంబ్లీ లాంగ్వేజ్లో ఉంటుందన్నమాట. 61th బిట్ వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ ఓఎంఆర్ యొక్క మీనింగ్ ఏంటంటే ఆప్టికల్ మార్క్ రీడర్. 62 టెక్నాలజీ యూజ్డ్ టు ప్రొవైడ్ ఇంటర్నెట్ బై ట్రాన్స్మిటింగ్ డేటా ఓవర్ వైర్స్ ఆఫ్ టెలిఫోన్ నెట్వర్క్ ఈజ్. ఆన్సర్ ఈజ్ డిఎస్ఎల్. 63rd బిట్ వెరిఫికేషన్ ఈజ్ ప్రాసెస్ ఆఫ్. వెరిఫికేషన్ అనేది ఏ టైప్ ఆఫ్ ప్రాసెస్ అంటే అథానికేషన్ అనమాట. 64th బిట్ విచ్ లాంగ్వేజ్ వాజ్ యూజ్డ్ యాజ్ ఫస్ట్ జనరేషన్ లాంగ్వేజ్ అని దేని యూజ్ చేస్తారంటే మెషిన్ లాంగ్వేజ్ అనమాట. ఓకేనా? 65th బిట్ విచ్ లెవెల్ లాంగ్వేజ్ ఈజ్ అసెంబ్లీ లాంగ్వేజ్. ఆన్సర్ ఈస్ లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది అసెంబ్లీ లాంగ్వేజ్ అనమాట. మెషిన్ లాంగ్వేజ్ అనేది ఫస్ట్ జనరేషన్ లాంగ్వేజ్ అనమాట. 66th బిట్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఆఫ్ ఇండియా దాని యొక్క నేమ్ ఏంటంటే పరామ్ 8000. 67th బిట్ వాట్ ఈజ్ లైనక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ఓకేనా? 68th బిట్ ఏ 32 బిట్ వర్డ్ కంప్యూటర్ కెన్ యాక్సెస్ హౌ మెనీ బైట్స్ అట్ ఏ టైమ్. 32 బిట్స్ అనే మరియు 64 బిట్స్ అనే ఉంటాయండి. అవి 32 బిట్ వర్డ్ అనేది కెన్ యాక్సెస్ హౌ మెనీ బైట్స్ అంటే 4 బైట్స్ని ఎట్ ఏ టైమ్గా అది యాక్సెస్ చేయగలదు అనమాట. 69th బిట్ ద ఫస్ట్ మైక్రో ప్రాసెసర్ బిల్డ్ బై ద ఇంటెల్ కార్పొరేషన్ వాజ్ కాల్డ్. ఫస్ట్ మైక్రో ప్రాసెసర్ అనేది ఇంటెల్ కార్పొరేషన్ అనేది బిల్డ్ చేసింది. దాన్ని ఏమంటారంటే 4004 అని అంటారనమాట. ద కంప్యూటర్ దట్ ప్రాసెస్ బోత్ అనలాగ్ అండ్ డిజిటల్ ఈజ్ కాల్డ్. బోత్ అనలాగ్ మరియు డిజిటల్ను ప్రాసెస్ చేయగల కంప్యూటర్ని ఏమంటారంటే హైబ్రిడ్ కంప్యూటర్ అని అంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ బిట్స్ అనేవి
పార్ట్ 2లో చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.